రక్తము చేత కొనబడిన జనులారా, అక్షయమగు దైవ వాక్య బీజము ద్వారా కనబడిన ప్రియులారా, ఐగుప్తు నుండి విడిపింపబడియు ఐగుప్తు ఆశలు విడనాడలేక ఇస్సులుగాని ఇశ్రాయేలును భ్రష్టులుగా ఉండెదరా, ఐగుప్తు నుండి విడిపింపబడియు ఐగుప్తు ఆశలు విడనాడలేక ఇస్సులుగానుండని ఇశ్రాయేలును భ్రష్టులుగా ఉండెదరా, మీరు మీ సొత్తు కారు కదా, విలువ పెట్టి కొనబడితిరి కదా, నేను నా సొత్తు కాదు కదా, విలువ పెట్టి కొనబడితిని కదా, అమూల్యమగు ప్రభు యేసు రక్తము చేత కొనబడిన జనులారా, అక్షయమగు దైవ వాక్య బీజము ద్వారా కనబడిన ప్రియులారా, పరిశుద్ధులకు మీరు జారులుగా దిగజారి దేహము దేవాలయమున పవిత్రపరచి దైవాత్మ ప్రేరేపణలు త్రోసివేసి మోసములో బ్రతికెదరా, పరిశుద్ధులకు మీరు జారులుగా దిగజారి దేహము దేవాలయమున పవిత్రపరచి దైవాత్మ ప్రేరేపణలు త్రోసివేసి మోసములో బ్రతికెదరా, మీరు మీ సొత్తు కారు కదా, విలువ పెట్టి కొనబడితిరి కదా, నేను నా సొత్తు కాదు కదా, విలువ పెట్టి కొనబడితిని కదా, అమూల్యమగు ప్రభు యేసు రక్తము చేత కొనబడిన జనులారా, కూర్చోండి. అక్షయమగు దైవ వాక్య బీజము ద్వారా కనబడిన ప్రియులారా, సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. బట్టి కొనిన సమయం మీకు సాయంత్రం రక్షలతో కొనసాగి పక్షములుగా విడిపోయి రక్షకుని విభజించి రక్షమునే ఆరాధన పెట్టాలి. నేను శనివారం పూట ప్రార్థన కూడికి పెడితే మనం ఇది నాకు వ్యతిరేకంగా చేసేది కాదు. మీరు అది ఎవరికి వ్యతిరేకంగా చేశారు తెలుసా? చెప్పండి. ప్రభుకి వ్యతిరేకంగా చేశారు. కాబట్టి అట్లా ఉండొద్దు. మీకే క్షేమం కాదు. సమయానికి ఉండండి. కేవలం మీ కొరకు వచ్చా. సహజంగా ఆదివారాలు ఈ మధ్య రావట్లేదు కదా. నేను ఇప్పుడు జూమ్ మీటింగ్ జరుగుతాను, చాలా మంది జాయిన్ అయ్యారు. మీకు ఈ మాటలు చెప్పడం కొరకే వచ్చా. 6 గంటల కల్లా ఇక్కడ ఉండండి. 6:15కు మొదలు పెడుతున్నామా. ఈరోజు కూడా 6:15కే మొదలు పెట్టాం. ఆ పావు గంట ఏం చేయాలంటారేమో, మనం కొంచెం కూర్చొని మౌనంగా ప్రార్థన చేసుకోవాలి. ఇది పగలంతా డ్యూటీ చేసుకొని ఎక్కడ గన్నవరం దగ్గర, గన్నవరం కేసరపల్లి దగ్గర నుంచి నేరుగిటే వచ్చాడు. ఆయన ఉదయమే చేసిన, ఉదయం రాలేకపోతున్నాను అన్నాడు, నేరుగిటే వచ్చాడు. మరి మనం తీరిగ్గా 6:30కి 6:45కి వచ్చి గబక్కన రొట్టెలు చేస్తున్నాం. జాగ్రత్త, ఎప్పుడో కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టేస్తుంది. అది ప్రభు శరీరం, సుధాకర్ బాబుది కాదు.
ఎవరిది? ప్రభుత్వది. ప్రతి ఆదివారం 6 గంటలకి 6:15 కల్లా ఆరాధన మొదలవుతుంది. 7 గంటల కల్లా వాక్యం మొదలవుతుంది. జాయిన్ అవుతాం. ఈ ప్రకటన ఇప్పుడు 7 అవుతుంది. 2వ పాట పాడుతున్నారు. వరప్రసాద్ రెడ్డి గారు వాక్యం చెప్తారు ఇప్పుడు మనకి. రైట్, జాయిన్ అయిపోయారు మనకి. అందుకే వచ్చాను. కాబట్టి ఎవరు అలక్ష్యం చేయొద్దు. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ఆయన దృష్టిలుగా లేకపోతే మనం ప్రభుని ఎదుర్కోలేం. అర్థమైందా? నా ఇంట్లో పెళ్లికి, నా ఇంట్లో ఫంక్షన్కి మీరు ఆలస్యంగా రావచ్చు. ప్రభు సన్నిధికి ఎప్పుడు ఆలస్యంగా రాకూడదు. అర్థమవుతుందా? కాబట్టి సమయానికి రావాలి. సమయానికంటే ముందే ఉండాలి. కాబట్టి దయచేసి ప్రేమతో తీసుకోండి. మీరు మంచివాళ్ళు, ఏమన్నా చక్కగా వింటారు, కానీ తర్వాత మీరు ఏం చేయాలి అదే చేస్తారు. అంత మంచివాళ్ళు. చెప్పినంత చాలా జాగ్రత్తగా వింటారు, తర్వాత ఏం చేయాలి అదే చేస్తారు. అట్లా ఉండకండి. అది మీకు ఆశీర్వాదం ఉండదు. దేవునికి సంతోషం ఉండదు, మనకు కూడా ఆశీర్వాదం. మనం ఆశీర్వాదం పొందాలంటే ఎవరు సంతోషించాలి ముందు? అవునా కాదా? నిజమేనా? కాబట్టి అలాగే సమయానికి వద్దాం. కాబట్టి 6 గంటలుగా మనం చేరొద్దాం. మీరు అపార్థం చేసుకోవద్దు. ఎప్పుడైనా ఎవరికైనా ఆలస్యం వద్దు, నాకు కూడా ఆలస్యం వద్దు, కానీ ఎప్పుడు ఆలస్యం కాకూడదు. ఉద్యోగం నుంచో వ్యాపారం నుంచో మీరు పని నుంచో అలసిపోయి వస్తారనుకోండి, అది వేరు ఆలస్యం అయింది. కానీ ఆలస్యం అలవాటు కాకూడదు. మంచిది. అది అని చేయండి అమ్మా. నేను కూడా మీతో కలిసి వాక్యం వింటాను. వెళ్ళేటప్పుడు మనం ఇది కానుకలు వేసి వెళ్దాం. హలో అంకుల్, ఎన్ని పాటలు అయ్యాయి అంకుల్? ఒకటే అంకుల్, 1 సాంగ్ కంప్లీట్. ఒకటేనా? ఇంకొక పాట, 1 more సాంగ్. హైదరాబాద్ నుంచి ఫ్యామిలీ, రాజు గారు ఫ్యామిలీ ఒక సాంగ్. ఆర్ఆర్పేటలో వాళ్ళు కనపడుతున్నారు కదా, వందనాలు చెప్పండి మిమ్మల్ని. వరప్రసాద్ గారు, హైదరాబాద్ వాళ్ళు అందరూ చూస్తా ఉన్నారు. వందనాలు. వీళ్ళతో కలిసి వాక్యం వినడం కొరకు వచ్చాం. ఓకే రాజు, స్టార్ట్. మన బుక్స్ లోంచి 236వ పాట పాడుకుందాం అండి. సాంగ్ నెంబర్ 236, స్తుతులు నీకు అర్పింతుము సతతము మా ప్రభువా అనే పాట. స్తుతులు నీకు అర్పింతుము సతతము మా ప్రభువా, సన్నుతించెదము సన్నుతించెదము. స్తుతులు నీకు అర్పింతుము సతతము మా ప్రభువా, సన్నుతించెదము సన్నుతించెదము. గడచినట్టి కాలము కరుణతో నందాచితివి, గడచినట్టి కాలము కరుణతో నందాచితివి, వెళ్ళలేనట్టి నీ కృపా చూపినట్టి యేసువా, వెళ్ళలేనట్టి నీ కృపా చూపినట్టి మా ప్రభు. స్తుతులు నీకు అర్పింతుము సతతము మా ప్రభువా, సన్నుతించెదము సన్నుతించెదము.
నాదు దినములన్నీటన్ నీదు క్షేమమేలును నాదు దినములన్నీటన్ నీదు క్షేమమేలును నీదు జాడలన్నీయు సారంగునిచ్చును నీదు జాడలన్నీయు సారంగునిచ్చును స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదము సన్నుతించెదము నీదు మందిరములో మేలు చేతమమ్మును నీదు మందిరములో మేలు చేతమమ్మును తృప్తి పరచిన ప్రభు స్తుతులు నీకే చెల్లును తృప్తి పరచిన ప్రభు స్తుతులు నీకే చెల్లును స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదము సన్నుతించెదము నీదు నామగణతను నీదు ప్రేమ పనులను నీదు నామగణతను నీదు ప్రేమ పనులను నాదుడానే పాడేదా నాదు ప్రియ ప్రభువా నాదుడానే పాడేదా నాదు ప్రియ ప్రభువా స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదము సన్నుతించెదము సత్యరూపి నీవేగా సకల సృష్టికర్తవు సత్యరూపి నీవేగా సకల సృష్టికర్తవు సతతము మమ్మేలుము హల్లెలూయా పాడెదం సతతము మమ్మేలుము హల్లెలూయా పాడెదం స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదము సన్నుతించెదము మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం.
మన ప్రియులు వరప్రసాద్ అంకుల్ మనతో ఉండడం సంతోషం. వి వెల్కమ్ యూ అంకుల్ ఇన్ టు అవర్ మిడ్స్ట్. రాజరాజేశ్వరిపేటలో ఇక్కడ ఆరాధన కార్యక్రమాలు ఇప్పుడే పూర్తయింది, అక్కడ ఉన్నాం. సో వీరితో కూడా కలిసి వాక్యం విందామని మేము ఈ స్థలానికి వచ్చాం. జాయిన్ అయిన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. ఇంకా ఎవరైనా మిగతా వారు వాక్యం వినాలనే ఆశ ఆలోచన మీలో ఉంటే దయచేసి జూమ్ రూమ్ లాక్ చేయబడుతుంది. ఆ తర్వాత మీరు యూట్యూబ్ లో వినొచ్చు. కారణం ఒకసారి ఎగ్జిట్ అయ్యాక మళ్ళీ జాయిన్ అవ్వడం ఇది రిలేకి డిస్టర్బెన్స్. రెండోది అది దైవ వాక్య క్రమం కూడా కాదు. మన వన్స్ వి జాయిన్ వి కంటిన్యూ టు బీ ఇన్ ద మీటింగ్. అట్లాగా మనం ఉందాం. సో ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న సోదరుడు నాగూర్ బాబు ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత దేవుని దాసులు వరప్రసాద్ అంకులు ప్రత్యేకమైన అంశాన్ని ఈ రాత్రి మనకు బోధిస్తారు. అర్థం చేసుకున్నాం అండి. పరిశుద్ధుడ, ప్రేమ గల మా తండ్రి, నమ్మదగిన వాడు, సర్వశక్తి గల దేవ, సర్వోన్నతుడు అయిన ప్రభువా, సర్వకృపానిధివగు తండ్రి, సమస్త జ్ఞానమునకు సకల ఆశీర్వాదమునకు కారణభూతుడు అయిన దేవుడు, మహాకృపలో మరొక ప్రభుదిన దయచేసి ఉదయం జరిగించిన ఆరాధన బట్టి నీకు స్తుతించుకుంటున్నాం ప్రభువా. తండ్రి సాయంత్రం మందు ప్రభువా ఆయన ప్రాక్టికల్ థాట్ ద్వారా ఆయన మాతో మాట్లాడబోతున్నా అయ్యా తండ్రి నీ మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలిసి సొలిసిన మా ప్రాణాలకి నీ ఆత్మీయ ఆహారమును, పడిచెడిన మా జీవితాన్ని సరిచేసుకోవడానికి నీ జ్ఞానయుక్తమైనటువంటి మాటలు ఈ దాసుని యొక్క ముఖమును సిలువు చాటు మరుగుపరిచి ఈ సాయంత్రం మందు మాతో స్పష్టంగా తేటగా మాట్లాడమని, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యమునకు మా జీవితంలో విలువను, మా యందు వాక్యము నిలిచి ఉండేటువంటి జీవితాలని కట్టుకునేటువంటి జ్ఞానమును, బుద్ధిని, వివేకమును మా అందరికీ దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన దివ్యనామమును వేడుకుని అడిగినాము తండ్రి. ఆమేన్. ఓకే అంకుల్, దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుని సేవకులు వరప్రసాద్ అంకుల్ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఓవర్ టు వరప్రసాద్ అంకుల్. థ్యాంక్ యూ సుధాకర్. నాకు స్క్రీన్ షేరింగ్ ఇస్తారా? అంకుల్ ఓకే అంకుల్ ఇస్తాను. అంకుల్ చెక్ వన్స్ అంకుల్ ఒకసారి చూడండి. వచ్చిందమ్మా, థ్యాంక్ యూ. నేను రికార్డ్ చేసుకోవచ్చా కంప్యూటర్ లో? ఎస్ అంకుల్. ఎస్ అంకుల్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. యెహోవా నిస్సి క్రిస్టియన్ అసెంబ్లీ వాళ్ళు ఈ రాత్రి వేళ వారితో సహవాసం చేయడానికి, కొన్ని విషయాలు వారితో పంచుకోవడానికి దేవుని సేవకులు సుధాకర్ గారు, బాధ్యత కలిగిన ప్రియులందరూ నాకు అవకాశాన్ని కల్పించినారు. అందుచేత స్థానిక సంఘానికి, యెహోవా నిస్సి క్రిస్టియన్ అసెంబ్లీకి అనుబంధంగా ఉండే సంఘాలన్నింటికీ, ఈ రాత్రి వేళ చేరి వచ్చిన ప్రియులందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. మన ముందున్న అంశము సంవత్సర అంతంలో ఆత్మ పరీక్ష. ఏ సంవత్సరం? 2020 సంవత్సరం అంతములో మనం ఉన్నాం. అవును. ఈ సందర్భంగా కీర్తన 90వ కీర్తనలో 12వ వచనాన్ని మనం చదువుకుందాం. మోషే రాసిన కీర్తన 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఈ కీర్తన మీద మీరు చాలాసార్లు ప్రసంగాలు వినింటారు.
వాక్యోపదేశం చేసేవాళ్ళు మీరు కూడా చేసే ఉంటారు. నేను కూడా పలుసార్లు చేశాను. ఈ వచనం మీద కూడా చాలాసార్లు మాట్లాడాను. దేవుడు ఈ రాత్రి వేళ ఈ వచనాన్ని ప్రాముఖ్యంగా మన ముందు జ్ఞాపకం చేస్తున్నారు. మాకు జ్ఞాన హృదయము కావాల ప్రభువా, మా దినములు లెక్కించాల. మరి నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నామంటే జనవరి 1 కు ఇప్పటి నుంచి 5 దినాలలో లెక్క పెట్టి చూద్దాం. ఈరోజు 22వ తారీఖు నవంబర్, అంటే ఇంక 8 దినాలు ఉంది. డిసెంబర్లో 31, 39 దినాలు. అంటే 39 దినాలు అయిపోయిన తర్వాత కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. కొత్త సంవత్సరంలో ప్రవేశించే సమయంలో జ్ఞాన హృదయము మీకు నాకు అవసరంగా ఉందన్నమాట. ఒకసారి 2020లో గత కాలంలో మనం ఎక్కడెక్కడ ఓడిపోయామో, ఎక్కడెక్కడ దేవునికి అయిష్టంగా జీవించామో, ఎక్కడెక్కడ ఆయన మన జీవితంలో సంతోషించలేదో, ఆయన చెప్పిన పని చేయట్లో ఎక్కడ ఆగిపోయామో అవన్నీ మన జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయం ఇది. వాటిని దిద్దుకొనవలసిన సమయం. అదే కదా మన ముందే అంశం కూడా. ఆత్మలో మనం పరీక్ష చేసుకోవాలి. ఎవరికి వాళ్ళే పరీక్ష చేసుకోవాలి. ప్రతిరోజు పరీక్షించుకోవాలి, నిజమేది. అయితే ప్రత్యేకంగా నూతన సంవత్సరంలో ప్రవేశించే సమయంలో కూడా పరీక్షించుకుంటున్నాం. మనం ప్రతి వారం పరీక్షించుకుంటున్నామా? అవును, ప్రభు బలలో ఇప్పుడే కొద్దిమంది పాల్గొన్నారని వింటా ఉన్నాం. ఆ సందర్భంగా కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11:28 అంటే ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలి. అది వారం ప్రభు బలలో పాల్గొనే విషయమైన పరీక్ష. అనుదినం మన జీవితంలో పరీక్షించుకోవాలి. ఆ సంవత్సరానికి ఒకసారి కూడా నూతన సంవత్సరంలో ప్రవేశించే సమయంలో మనల్ని మనము పరీక్షించుకోవాలి. ప్రాముఖ్యంగా ఆత్మీయ విషయాలు, లోక విషయాలు మనం పరీక్షించుకుంటూనే ఉంటాం. అది కూడా నేను జ్ఞాపకం చేస్తాను. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా పరీక్షించుకునే సమయంలో దిద్దుకునే మనస్సు, దిద్దుకునే హృదయము దేవుడు మనకు జ్ఞానం ఇస్తేనే కలుగుతుంది అన్నమాట. లేకపోతే కలగదు. యాకోబు పత్రికలో ఉంది, అద్దములో మన ముఖము చూసుకుంటామంట, వెంటనే దిద్దుకుంటాం. దానికి ఎవరు చెప్పక్కర్లే. అద్దములో చూసావా, దిద్దుకున్నావని అడగక్కర్లేదు. ఎంత పనులున్నా, ఎంత సమయం లేకపోయినా, ఎంత హరీడ్ వర్క్ ఉన్నా, పరిగెడుతున్నా అద్దంలో చూసుకున్నాం. ఏ చిన్న మచ్చ అంటే అప్పుడే కరెక్ట్ చేసుకుంటాం. అప్పుడు చేసుకోకపోతే ఇంకా మర్చిపోతాం. ఎన్నడూ కూడా కరెక్ట్ చేసుకోలేము. మళ్ళీ దాని వైపు కూడా మన మనసు కూడా పోదన్నమాట. కనుక ఈ రాత్రి వేళ దేవుని వాక్యమైన అర్థంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. జ్ఞాన హృదయం ఏమని ప్రభుని అడగాలి. ఆయన చెప్పిన విషయాలు దిద్దుకోవాలి. ఇది ఆత్మీయ దిద్దుబాటు అన్నమాట. మంచిది. దీంతో పాటు ఇంకో వచనం కూడా కింద ఉంది కదా, 13వ వచనం చూడండి. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగక ఉందువు, నీ సేవకులను చూచి సంతాపపడము. ఈ రాత్రి వేళ వాక్యం వినేవాళ్ళు మీరు నేను ఎవరమంటే ఆయనకు చెందిన వారము. నెంబర్ 1, ఆయన సేవకులము. అంటే మొట్టమొదటిగా ఆయన నమ్ముకున్న వాళ్ళం. మన భాషలో చెప్పుకుంటే రక్షించబడిన వాళ్ళం. రక్షించబడుతున్నా ఉంటే ఈ వాక్య భాగము నీకు కాదు. రక్షణ వాక్యమే నీకు అవసరం. ఆయన నమ్ముకోవడమే నీకు అవసరం. ఆయన సేవకుడు కావడమే మొట్టమొదటిగా నీకు అవసరం. ఎంతవరకు తిరగకుందువు, నీ సేవకుని చూచి సంతాపపడము. అవును, దేవుడు మన జీవితాలు చూసినప్పుడు ఆయన సంతాపపడాలి, మనకు అవసరమైన హెచ్చరికలు దయచేయాలి. దాని కొరకే ఈ ప్రార్థన అన్నమాట. సంతాపడు, నాకు అవసరమైన దయచేయి, అవసరమైన జ్ఞాన హృదయం దయచేయి అని చెప్తున్నాడు. తర్వాత ఉదయమున నీ కృపతో నింపుము, 14వ వచనం. తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ఎప్పుడైతే మీరు నేను దేవుడు మనకు జ్ఞాన హృదయం దయచేయమని అడిగినప్పుడు ఇస్తాడు.
దాని ప్రకారంగా దిద్దుకున్నట్లయితే ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. మన దినములన్నీ, ఇంకా రాబోయే దినాలన్నీ, రాబోయే సంవత్సరం అంతా, జీవితకాలం అంతా కూడా ఉత్సాహము సంతోషము కలుగుతుంది. కానీ 15వ వచనం చూడండి. 15వ వచనంలో ఏముందో మనం చూద్దాం. 15వ వచనంలో, నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది. అబ్బో, గత కాలంలో శ్రమపరిచాడా? అవునా, శ్రమపరిచాడు. కీడును అనుభవించిన కొలది. కీడు కలిగించాడా దేవుడు? కలిగించాడు కూడా. గత కాలంలో ఎందుకు శ్రమపరిచాడో, ఎందుకు కీడు కలిగించాడో కూడా మనం పరీక్షించుకోవాలి. గత కాలంలో కోవిడ్తో మనల్ని కీడు కలిగించాడా? అవునవును. రోజు కొంత దుర్వార్తలు మనం వింటున్నాం. ఎప్పుడు ప్రారంభమైంది కోవిడ్ అంటే, ప్రెస్ రిపోర్ట్ లో వచ్చిన నేను కాపీ చేశాను. కేరళ రాష్ట్రంలో త్రిశూర్ హాస్పిటల్లో జనవరి 30వ తారీఖు 2020లో మొదటి కోవిడ్ పేషెంట్ ను కన్ఫర్మ్ చేశారు. ఆయన కోవిడ్ పేషెంట్ ను కన్ఫర్మ్ చేశారంటే ఆయన కోవిడ్ సోకి అంతకుముందు కనీసం 14-15 దినాలు అయిండాలన్నమాట. జనవరి 1-2 వారాల్లో లేదా 3వ వారంలో కోవిడ్ మన దేశంలో ప్రవేశించిందన్నమాట. ఒక మాటలో చెప్తే 2020 సంవత్సరం అంతా మన దేశంలో కోవిడ్ ఉండింది. కోవిడ్ తో మనకేమైంది? అబ్బో, శ్రమ. ఎంత శ్రమో, మరణ సమయం ఎంత శ్రమో తర్వాత కూడా మనం చూద్దాం. ఎంత కీడు కలిగిందో కూడా మనం ఆలోచన చేద్దాం. అందుచేత అటువంటి కీడు, అటువంటి శ్రమలు రాబోయే దినాల్లో మనకు ఉండకు నిమిత్తమై జ్ఞాన హృదయము ఆయన మనకు దయచేస్తే, మన దినములు లెక్కించుకొని, మన జీవితాలు లెక్కించుకొని సేవకులమైన దిద్దుకున్నట్లయితే, మన విషయమై ఆయన ఎక్కడైతే సంతాపడుతున్నాడు చెప్పినప్పుడు మనం సరి చేసుకున్నట్లయితే ఆయన రాబోయే మన జీవితకాలం అంతా కూడా తృప్తిపరిచే దేవుడని మనము చూస్తున్నాం. ఒకసారి మాకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్ లో షాపింగ్కి వెళ్తా ఉన్నారు. అందరూ సోదరులే. ఏదో ఫంక్షన్ కొరకు షాపింగ్ వెళ్తున్నారు. నన్ను తోడు రమ్మన్నారు. నేను ఎప్పుడు షాపింగ్ కి వెళ్ళడం అనేది నాకు తెలియదు. జనరల్గా ఎప్పుడు పోలేదేమో ఈ మధ్య కూడా. ఎప్పుడు పోయినా కూడా నాకు గుర్తు లేదనమాట. సరే, తోడుగా వెళ్ళింది కాబట్టి వెళ్తే చాలా టేబుల్స్ వేసినాయి. ఆ టేబుల్స్ లో ఒక టేబుల్ ఖాళీ చేశారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టారు. నేను ఆ టేబుల్ దగ్గర కూర్చోకుండా వేరే టేబుల్ దగ్గర కూర్చున్నాను. మరి వచ్చిన వాళ్ళని చూసి షాప్ వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఎంత కొంటారు ఏమనుకున్నారు. అందరికి కూల్ డ్రింక్స్ తెప్పించారు. నాకు కూడా కూల్ డ్రింక్ ఇచ్చారు. నేను దూరంగా ఉన్నా. నేను కూల్ డ్రింక్ తాగాను. అయితే నాకుతో పాటు నా పుస్తకంలో కొన్ని విషయాలు చదువుకుంటూ కూర్చున్నాను. వాళ్ళన్ని అనేకమైన వస్త్రాలు పరిశీలించారు, కానీ చివరికి ఏమీ తీసుకోలేదు. తీసుకోకపోగా ఇంకో వస్త్రం గురించి వాళ్ళు అడుగుతా ఉంటే వెంటనే పక్క షాప్ కూడా మాదే అక్కడ ఉంటుంది, అక్కడికి పిలుచుకొని పొమ్మని వాళ్ళ వర్కర్ ఒకరి నుంచి, ఒక సేవకుడి నుంచి పంపించాడు వాళ్ళు. నేను వెళ్ళాను. నేను ఇక్కడే కూర్చున్నాను. సో వాళ్ళు టేబుల్ అంతా ఖాళీ అయిపోయింది. వెంటనే షాప్ యజమాని వచ్చి ఆ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఏ సేవకులు అక్కడ బట్టలు చూపించారో వాళ్ళందరినీ పిలిపించాడు అనమాట. పిలిపించి వాళ్ళు ఏం అడిగారు, మీరు ఏమి చూపించారు అని అడిగాడు. అడిగారు వాళ్ళు ఫలానా అడిగారు. మేము ఫలానా చూపించాము, ఇది కాదు ఇంకోటి కావాలి అది చూపించామని చెప్తా ఉన్నారు. యజమాని సంతాపడ్డాడు. సేవకులను చూచి సంతాపడ్డాడు. సంతాపడి మీరు ఎందుకు ఫలాందాన్ని చూపించలేదు? వాళ్ళు అడిగిన వాటికి అనుకూలంగా ఫలాంద మన దగ్గర ఉంది కదా, అది మీరు ఎందుకు చూపలేదు? అటువంటి జ్ఞానం మీకు ఎందుకు లేకుండా పోయింది అని సంతాపాన్ని తెలిపి వెంటనే ఈసారి ఎవరైనా ఇలాంటి వాటిని అడిగితే వాటిని చూపించాలి, వీటిని చూపించాలని వాళ్ళను దిద్దాడు అనమాట. అప్పుడు నాకు వెంటనే నా మనసులో ఆలోచన వచ్చింది. ఒక షాప్ యజమాని
ఒక వ్యాపారి. తన వ్యాపారము ఒక్కొక్క బ్యాచ్ లో ఎట్లా జరిగిందో ఆయన దాన్ని రివ్యూ చేసుకుంటా ఉన్నాడు, పరీక్ష చేస్తా ఉన్నాడు అన్నమాట. మన సేవకులు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నారో పరీక్షిస్తా ఉన్నాడు. వాళ్ళని చూచి అవసరం వచ్చినప్పుడు సంతాపడుతున్నాడు. వాళ్ళకు జ్ఞాన హృదయం కలిగేటట్టుగా వారికి సంగతులు నేర్పిస్తా ఉన్నాడు. ఒక షాప్ యజమాని పని చేస్తే మిమ్మల్ని నన్ను కొనుక్కొని నీకు నాకు అటువంటి పని అనగా ఇతరులకు మనం కలిగిన దాన్ని పంచిపెట్టే ఈ పని అప్పగించిన దేవుడు మనల్ని కూడా తన జ్ఞానం చేత దిద్దడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతిరోజు దిద్దుకోవడం మంచిదే, అయితే సంవత్సరానికి ఒకసారి దిద్దుకోవడం కూడా మంచిది. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు దినములను సంవత్సరములను కలిగించు నిమిత్తమై సూర్య చంద్ర నక్షత్రాలను ఇచ్చాడని ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం ఉందన్నమాట. ఏమిటి దినాలు సంవత్సరాలేనా? వారాలు నెలలు లేవా? ఆ ప్రారంభంలో లేవు. దినాలు తర్వాత సంవత్సరాలే అన్నమాట. అందుకే మోషే గారు చెప్పినాడు, మా దినములు లెక్కించుట అన్నాడు. అదే సమయంలో కీడు అనుభవించిన ఏండ్ల కొలది అన్నాడు. కీడు అనుభవించిన వారముల కొలది, నెలల కొలది అనే మాటలు మోషే గారు వాడలేదు చూడండి. ప్రారంభంలో లేవు, కానీ ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్న తర్వాత వాళ్ళ క్యాలెండర్ స్టార్టింగ్ టైంలో దేవుడు చెప్పాడు, నెలలో ఇది మీకు మొదటి నెల అన్నాడు. బహుశా నెలలు అప్పటి నుంచే వచ్చాయా? అంతకుముందు కూడా లోకంలో ఉన్నాయి. అయితే దేవుడు వారి క్యాలెండర్కి అప్పటి నుంచే నెలలు ఇచ్చాడు అన్నమాట. వారములు కూడా ఉన్నాయి, వారం అనే పదం. ఎందుకంటే సోమ, మంగళ, బుధ, బేస్త, శుక్ర, శని, ఆది అనేవి ఋతువులను బట్టి వచ్చిన కాబట్టి అవి ఉన్నాయి. అయితే సృష్టిలో దేవుడు దినములు సంవత్సరాలు మాత్రమే లెక్క పెట్టాడు అన్నమాట. దినములు లెక్కించుకుంటూ ఉండగా సంవత్సరాలు అయిపోవాలి. తర్వాత మీరు కూడా నేను వ్యాపారస్తులు చెప్పాను కదా, సంవత్సరానికి ఒకసారి వాళ్ళు లెక్కలు చూస్తారు. బహుశా December 31 లెక్కలన్నీ చూసి అమ్ముడు పోని వాటిని పక్కన పెట్టి సెకండ్స్ అనో లేకపోతే సేల్ అనో ఏదో పెట్టి వాటిని డిస్పోజ్ చేసేసి లెక్కలు చూసిన తర్వాత అవసరం వస్తే దాని రేటు తగ్గించి కూడా పెట్టేసేసి ఆ సంవత్సరానికి దాన్ని అక్కడ ముగించేస్తారు. కొంతమంది తెలుగు సంవత్సరాల ప్రకారంగా చేసేవాళ్ళు December 31 కాకపోతే ఏదో జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఎప్పుడు చేస్తారు. ప్రభుత్వం వాళ్ళు కూడా చూడండి, మార్చి నెల అయిపోయిన తర్వాత లెక్కలన్నీ సరిచేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మార్చి అయిపోతూనే మీ రాబడంతా ఎంత ట్యాక్స్ మీరు కట్టారు అని లెక్కలు చూడడం. మీకున్న తెలివితో లెక్కలు వేసి మాకు సబ్మిట్ చేయడానికి కూడా అడుగుతారన్నమాట. కనుక మీరు నేను దినములు లెక్కించుచుండగా అప్పుడప్పుడు దేవుని యొక్క జ్ఞాన హృదయాన్ని పొందిన వాళ్ళమై ఎక్కడెక్కడ తప్పిపోయామో, ఆయన అప్పగించిన పనిని చేసే విషయంలో ఎక్కడ ఓడిపోయామో ఆయన సంతాపడుతున్నాన్ని గుర్తించాలి, దిద్దుకోవాలి. ఆయన మన వైపు తిరుగుతాడు, తిరిగి చెప్తాడు, చూపిస్తాడు. నేను చెప్పాను కదా, షాప్ యజమాని వెంటనే సేవకులను పిలిపించాడు, సేవకుల వైపు తిరిగాడు. తాను సంతాపడి వారికి జ్ఞాన హృదయాన్ని కలిగించి ఆ బిజినెస్ చక్కగా జరుగు నిమిత్తమై ఆయన ప్రయత్నం చేశాడు. అటువంటి మన జీవితంలో కూడా మనం చేసుకోవాలి. ఎందుకు ఆయన మిమ్మల్ని రక్షించాడు? అసలు మీరు రక్షించబడ్డారా లేదా? మోషేను గురించి మాట చదువుకున్నాం కదా. మోషే జీవితం ఎట్లాగుందో చూడండి. మోషే జీవితంలో కూడా తొందరలు కలిగాయా, శ్రమలు కలిగాయా, ఇబ్బందులు కలిగాయా? కలిగినాయి. అసలు మోషే పుట్టినప్పుడే వాళ్ళ అమ్మోళ్ళు 90 దినాలు దాచిపెట్టడానికి చాలా కష్టపడ్డారు. రాజు ఆజ్ఞ భయం ఉంది. అయితే అదే సమయంలో 3 మాసములు దాచిపెట్టారంటే కంటికి కునుకు లేకుండా భయపడుతూ ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ కీడు కలుగుతుందో, ఏ తొందర కలుగుతుందో, ఏ శ్రమలు కలుగుతుందో భయపడుతున్నారు. ఆ తర్వాత ఫరో గారింట్లో కుమారుడు అయిపోయాడు. పెరిగి పెద్దయ్యాక తానెవరో గుర్తించిన తర్వాత ఫరో కుమారుణ్ణి అనిపించుకోవడానికి ఒప్పుకోలేదంట. మరి ఏమనుకున్నాడు అంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విషయాలు ఈ రీతిగా మనకు చెప్పబడ్డాయి.
24వ వచనంలో క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడంట. క్రీస్తు కొరకై జీవించే విషయంలో నిందలు అనుభవించాలి, అదే భాగ్యం ఎంచుకున్నాడంట. అసలు పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు మనకు పేరే కనపడదే, కనపడకపోయినా క్రీస్తు అంటే అభిషక్తుడు, రాబోయే రారాజు. పేరు చెప్పబడకపోయినా ఆయన రక్షకుడైన యేసు అని గుర్తించాడు, వ్యక్తిని గుర్తించాడు, పేరు తెలియదు. ఆయన్నే నమ్ముకున్నాడు, రక్షించబడ్డాడు. ఆయన కొరకు నిందలు అనుభవించడానికి కూడా ఇష్టపడ్డాడు అనమాట. మరి లోకంలో ఏముంది? పాప భోగాలు ఉన్నాయంట. అవునా? అవును. లోకం దేంతో నిండింది? పాపంతో నిండింది. కనుక దేవుని ప్రజలతో ఉంటే శ్రమలు ఉంటాయి, అదే మేలుని యోచించాల. ఫరో ఇంటిని విడిచిపెట్టాడు, అరణ్యానికి వెళ్ళిపోయాడు. మళ్ళా ఫరో దగ్గరికి వచ్చాడు. ఎందుకు? సూచక్రియలు చేస్తూ ఇశ్రాయేలు జనాంగానికి మేలు కలిగించిన మిత్తమై దేవుడు ఆయనకు అప్పగించిన పని, దేవుడు ఆయనకు అప్పగించిన పని ఏ రీతిగా చేస్తున్నాడో జ్ఞాన హృదయం కలిగిన వాడై దినములు లెక్క పెట్టుకుంటూ దేవుని దగ్గర లెక్కలు చెప్తూ వచ్చాడు. అది 90వ కీర్తన అన్నమాట. మీరు నేను చేయాల్సిన పని అదే. సరే, మోషే గారిని చూసామనుకోండి, పాత నిబంధన గ్రంథంలో మరికొంతమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. సొలొమోను గారి దినాల గురించి ఏమన్నాడు చూడండి. ప్రసంగి 7:1 ఆయన అన్నాడు, ఒకని జనన దినము కంటే మరణ దినము మేలు. మానవుని జీవితంలో 2 దినాల గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఒకటి జన్మదినం, ఇంకోటి మరణ దినం. ఈ 2 ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఈ 2 దినములు లేని మానవులు అంటూ ఉండరు. జనన దినం ఏదో మనకు తెలుస్తుంది, పుట్టిన తర్వాత ప్రతి సంవత్సరం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అబ్బో, ఎన్ని సంబరాలు చేస్తా ఉన్నారో, ఎంత ఖర్చు పెడతారో, ఎన్ని గలాటాలు చేస్తారో. మరణ దినం తెలియదు. ప్రసంగి 8:8 మరణ దినము ఎవరికి నీ వశము కాదు. సొలొమోను గారు దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానముతో తన జీవితంలో దినాల గురించి మాట్లాడుతున్నాడు. ప్రసంగి 5:20 ఆయుష్కాల దినములు, అవును, జీవించే కాలంలో ప్రతి దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు. జన్మదినం ఉంది, మరణ దినం కూడా ఉంది. మరణ దినాన్ని గురించి ఆలోచన చేయండి, అది మేలు అంటున్నాడు. అవునా? ఈరోజు మనం కూడా దాని గురించి ఆలోచన చేద్దాం. ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములు అని అడగవద్దు. కానీ ఎప్పటికైనా మునుపటి దినాలే క్షేమకరం అన్నమాట. ఎందుకని అడగొద్దు అన్నాడు. నిజమే. ఈ సంవత్సరంలో దినాల కంటే మునుపటి సంవత్సరాల దినాలు క్షేమకరం కాదా? క్షేమకరమే. మరి అట్లయితే రాబోయే సంవత్సరం మరి ఇంకా ఎక్కువైన కీడు కలగవచ్చు, మరి ఎక్కువైన తొందరలు కలగవచ్చు. ఆ మాట కూడా తర్వాత మనం చూస్తాం అంటూ సొలొమోను గారు కూడా 12వ వచనంలో జ్ఞానము ఆశ్రయాస్పదము, జ్ఞానమును ఆశ్రయించండి. లోక జ్ఞానం కాదులే, దేవుని జ్ఞానాన్ని, జ్ఞాన హృదయము కలుగు చేయమని మోషే ప్రార్థించినట్టుగా మీరు కూడా దేవుని జ్ఞానమును ఆశ్రయించండి. అదే ఆశ్రయాస్పదం. అలాగే ఆశ్రయించిన వారికి ఏం కలుగుతుందట? జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. సొలొమోను గారు రక్షకుడైన క్రీస్తును పేరుతో ఎరగకపోయినా ఆయన చేసే కార్యాన్ని గుర్తించిన వాడు. ప్రాణరక్షణ. మరణించే సమయంలో ప్రాణం పోయింది అంటూ ఉంటారు. ఎక్కడ పోతుంది అంటే యేసు నమ్మిన వాళ్ళ ప్రాణం నరకానికి పోతుంది, వాళ్ళ ఆత్మ కూడా నరకానికి వెళ్తుంది. శరీరం తాత్కాలికంగా భూమిలో పెట్టబడినా ఒకరోజు భూమి తనలో ఉన్నటువంటి శరీరాలను అప్పగిస్తుంది, సముద్రము తనలో ఉన్న శరీరాలను అప్పగిస్తుంది. ధవళమైన మహాసింహాసనం దగ్గర జరిగే తీర్పుకు ఆ తర్వాత శరీరంలో కూడా అగ్నిగుండంలో వేయబడుతుంది. కనుక పాపములో జీవించి పాపములో మరణించిన వారు ప్రాణాత్మ దేహాలు అగ్నిలో కాల్తూ ఉంటాయన్నమాట. కానీ ప్రాణము రక్షించబడ్డాం అంటే ఇక్కడి నుంచి ప్రాణం పోయిన తర్వాత అగ్నిగుండానికి వెళ్లకుండా రక్షించబడ్డాం. అవును.
దేవుని సన్నిధికి వెళ్ళడం, దేవునితో కూడా ఉండడం, అదే పరలోకానికి వెళ్ళమంటాం అన్నమాట. ఎప్పుడైతే నువ్వు రక్షించబడతావో నీ ఆత్మ వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆత్మ దేవుని దగ్గర పరలోకంలో తనతో కూడా ఉంచుతాడని ఎఫ్సీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం చివరిలోనూ 2వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూడగలం. రక్షించబడినప్పుడు దేవుడు మిమ్మును నన్ను పరలోకములో కూర్చుండబెడతాడంట. మన శరీరాలు ఇక్కడే ఉన్నాయి, ఆత్మ అక్కడ కూర్చోబెడతాడు. ప్రాణం ఎప్పుడైతే పోతుందో శరీరంలో నుండి, ప్రాణము నరకాన్ని వెళ్లకుండా రక్షించబడి వెళ్ళి మన ఆత్మతో కలుసుకుంటాడు పరలోకంలో. కానీ శరీరం భూలోకంలో పెట్టబడుతుంది. ఒకరోజు ఈ శరీరం కూడా లేస్తుంది ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన 2వ రాకడలో. శరీరము ప్రాణాత్మ దేహాలు కలుసుకొని పరలోకంలో ప్రభుతో కూడా సదాకాలం ఉంటాయి. ఈ విషయాలన్నీ సొలొమోను గారు ఎరుగును. అందుకే ఆయన అంటా ఉన్నాడు, మీకు జన్మదినం ఉంది, మరణదినం కూడా ఉంది. మరణదినం ఎప్పుడో తెలియదు, అది మన విషయంలో లేదు. జన్మదినం మీకు గుర్తుంది కాబట్టి జ్ఞాపకం చేసుకుంటా ఉంటారు. వీటితో పాటు రక్షణ దినము కూడా ఒకటి ఉండాలి. మీ ప్రాణము, మీ ఆత్మ, మీ దేహము రక్షించబడు నిమిత్తమై మీరు తీర్మానం చేసిన దినం ఒకటి ఉండాలి. అదే రక్షణ దినం. బైబిల్లో ఆ మాట కూడా మనం చూడగలం. రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అనే మాట కీర్తన గ్రంథంలో దావీదు గారు రాయడాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత యెషయా గ్రంథంలో యెషయా గారు రాయడాన్ని కూడా మనం చూస్తాం. యెషయా గ్రంథం 49:8 యెషయా ప్రవచన రూపంగా ప్రవక్త కదా, నేను నీ మొరను ఆలకించుతిని, నీకు ఉత్తరం ఇచ్చుతిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. కనుక జన్మించిన దినం, మరణించిన దినం, ఆ రెండు ఉంటాయి. రక్షణ దినము కూడా ఉండాల. అయితే మనుషులందరికీ ఉందా అంటే కొద్దిమందికి లేదు, కొద్దిమందికి ఉంది. మరి ఎక్కువ మందికి ఉందా చెప్పలేం. కొన్ని దేశాల్లో ఎక్కువగా ప్రభు నమ్మిన వాళ్ళంటే ఎక్కువ మంది రక్షణ దినం కలిగిన వారు ఉన్నారు. కొన్ని దేశాల్లో చాలా తక్కువగా నమ్మిన వాళ్ళు ఉన్నారు. చాలా కొద్ది మందికే రక్షణ దినం అనేది ఉంది, మిగిలిన వాళ్ళకి లేదు. ఈ రాత్రి వేళ జూమ్ లో వాక్యం వింటున్న మీరందరూ కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దీనికి జవాబు చెప్పుకొని తీరాల. మీ జీవితంలో జన్మించిన దినం అనేది ఒకటి ఉంది, అది మీకు తెలుసు. అబ్బో, చిన్నపిల్లలు అయితే లెక్కేసుకుంటూ ఉంటారు. 15 రోజులకు, ఇంకో నెలకు, ఇంకో 70 రోజులకు నా బర్త్డే వస్తుంది. అది డేనే కానీ అది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. నేను ముందే చెప్పాను కదా, దేవుని లెక్కలు దినములు సంవత్సరాలు అన్నమాట. మరి వారానికి ఒకసారి రాదా? లేదు. నెలకు ఒకసారి రాదా? లేదు. అది దినమే, సంవత్సరంలో ఒకే దినం మాత్రమే కేటాయించబడుతుంది అనమాట. అలాగే జన్మదినం, అలాగే మరణదినం కూడా. మన పూర్వీకులు ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్ళిపోతే మరణదినం కూడా కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, ఓదార్పు కొరకు, ఆదరణ కొరకు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది రక్షణ దినం. రక్షణ దినం. దావీదు గారు తన గురించి చెప్పిన మాట 22వ కీర్తన 10వ వచనంలో, 22వ కీర్తన మెస్సియా కీర్తన అయితే అందులో 8, 9, 10 వచనాలు దావీదు గారి యొక్క సొంత అనుభవం. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. దావీదు గారికి యెహోవా దేవుడుగా ఎప్పుడయ్యాడంటే తల్లి కన్నప్పుడే అంట. మరి యెహోవాను దేవుడుగా స్వీకరించాలంటే రక్షించబడమే కదా. అట్లయితే ఆయనకు జన్మదినం ఒకటే, రక్షణ దినం ఒకటే. అబ్బో, అది వీలైతుందా? సాధ్యమేనా? మానవ రీతిగా అసాధ్యంగా అనిపించవచ్చు, కానీ ఆయన జీవితంలో కలిగిందంట. గర్భవాసినది మొదలుకొని నాకు ఆధారము నీవే. గర్భంలో పడినప్పటి నుంచి తల్లి ప్రార్థించింది కాబోలు బిడ్డ కొరకు. దేవుడే ఆధారంగా ఉన్నాడు. దావీదు గారికి ఇంకా 7 మంది సోదరులు ఉన్నారని బైబిల్లో ఉంది. తను 8వ వాడు. మొత్తం 8 మంది. తను ఎక్కడున్నాడో. ఇంకో 2 అక్కలు ఉన్నారు.
10 మంది మొత్తం. 10 మంది తల్లిగారి గర్భంలో పడినప్పుడు తల్లి నా దేవుడు నాకు ఆధారంగా ఉన్నాడు అని చెబుతూ వచ్చింది. నేను కనిన వెంటనే వాళ్లకు దేవుడు యెహోవా దేవుడయ్యాడు. అంటే ఒక మాటలో చెప్పుకుంటే నా జన్మదినమే రక్షణ దినం అని చెప్తున్నారు. 2వ కీర్తన 7వ వచనంలో కూడా ఏమన్నాడు చూడండి, నీవు నా కుమారుడు అన్నాడు దేవుడు. అవునవును, నేడు నిన్ను కని ఉన్నాను. కనుక రక్షించబడిన దినమే ఆత్మీయంగా దేవుడు ఆయన కన్నదినం. కానీ ఈ సంగతులందరికీ అర్థం కావా? కొద్దిమందికి అర్థం కాలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేమనే యూదుల మతాధికారి ఉండేవాడు. మతాధికారులు అంటే ఈరోజు మన మధ్య కూడా ప్రీస్టులు అని పిలువబడే వాళ్ళు ఉన్నారు, కాపరులు అని పిలువబడే వారు ఉన్నారు, షెపర్డ్, ఈయన మా కాపరి అంటున్నారు, ఈయన మా బిషప్ అంటున్నారు, ఈయన బిషప్ అంటున్నారు, ఈయన మా కార్డినల్ కాథలిక్ వాళ్ళకి అంటారు, ఈయన మా పోప్ అంటున్నారు. ఈ మతాధికారులు కూడా ఎట్లా ఉంటారంటే, నికోదేము యేసుప్రభువు చెప్పాడు, ఒక మనుషుడు తిరిగి జన్మించలేనే తప్ప, రెండవ మారు జన్మించలేనే తప్ప అంటే నికోదేముకి అర్థం కాలే. నేను ముసలివాడిని, పెద్దవాడిని, మరలా తల్లి గర్భంలో ప్రవేశించి బయటకు వస్తాను అన్నాడు. నువ్వు మతాధికారివై ఉండి ఈ సంగతులు ఎరుగవా అన్నాడు. అవును, ప్రపంచంలో మతాధికారులు కూడా ఈ విషయమై ఎరుగని వాళ్ళు ఉన్నారు. ప్రభు కృపలో చదువున్నా లేకపోయినా చదువుకున్న వాళ్ళు రక్షణ దినమని ఎరిగి రక్షించబడ్డారు. రక్షించబడే విధానం ఏంటో కనుక్కున్నారు. దేవుడు వారి మనోనేత్రాలు వెలిగించాడు. ఈ రాత్రి నీకో ప్రశ్న, నీ మనోనేత్రం వెలిగించబడిందా? నీవు రక్షించబడ్డావా? ఆ దినం మీద నీకు గుర్తుందా? నువ్వు చెప్పగలవా? దేవుడు నీతో నేడు నేను నిన్ను కని ఉన్నా అని చెప్పాడు ఎప్పుడైనా? 32వ కీర్తనలో దాన్ని వివరించాడు దావీదు గారు. అతిక్రమలకు పరిహారం పొందడమే, పాపానికి ప్రాయశ్చిత్తం పొందడమే ఈ ధన్యత. మరి పరిహారం ఎట్లా కలుగుతుంది? లేఖనాలు చెప్తున్నాయి కదా, మీరు ఇందాక ఆరాధించారంటున్నారే, ఆరాధనలో క్రీస్తు యేసు రక్తం ద్వారా మీ పాపములు కడుగుబడిన సంగతిని జ్ఞాపకం చేస్తున్నారు. దానికి సాదృశ్యంగా ద్రాక్షారస పాత్ర మీ మధ్య పంచబడింది, మీరందరూ పుచ్చుకున్నారు. కనుక రక్షణ దేన్ని బట్టి కలుగుతుందంటే, అతిక్రమం చేసింది మనము, పరిహారాన్ని క్రీస్తు యేసు వారు కలువరిలో దేవుడు చేశాడు, తన రక్తాన్ని చిందించాడు, రక్తముతో మన పాపం నుండి మనల్ని కడిగాడు, పవిత్రపరిచాడు. అదే రక్షణ. నేను ఇక్కడే ఎక్కువసేపు ఉన్నాను, ఇది అవసరం. ఈ రాత్రి నమ్మని కుమారులు కుమార్తెలు మన ఇళ్లలోనే ఉన్నారు. నమ్మని భర్తలు ఉన్నారు, భార్యలు నమ్మినారు. ఈ రాత్రి ప్రార్థనలో కూడా కూర్చున్నారు వాళ్ళు. నమ్మిన భర్తలు ఉన్నారు, వాళ్ళ భార్యలు నమ్మలేదు, అయినా ప్రార్థన ఈ రాత్రి కూర్చున్నారు. మరి మీకు అక్కర్లేదా? మీ జీవితంలో మీద ఉండాలా వద్దా? ఉండాలంటే అవసరం. లేకపోతే మరణదినం ఎంతో భయంకరమైందో కొన్ని నిమిషాల్లో మనం చూడబోతాం. మరణం అనేది దుఃఖమే. ఆదికాండ గ్రంథంలో యాకోబు గారి గురించి తన కుమారుడు, పెద్ద కుమారుడు ఏషావు ఒక మాట అన్నాడు. ఏషావు, నా తండ్రిని గురించిన దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి. మరణించే సమయంలో మరణించే వాళ్ళకు దుఃఖమే, వాళ్ళ బంధువులకు ప్రియులందరికీ దుఃఖమే, సిబ్లింగ్స్ అందరికీ దుఃఖమే, చూడడానికి వచ్చే వాళ్ళందరూ కూడా దుఃఖపడతా ఉంటారు. మరణ దినం దుఃఖ దినం, కానీ రక్షణ దినం ఆనందకరమైన సంతోషకరమైన దినం. అందుకే 103వ కీర్తన కూడా దావీదు గారు అన్నాడు, సమాధి నుండి నీ ప్రాణమును ఆయన విమోచించున్నాడు. అవును, ప్రాణం సమాధికి వెళ్లకుండా శరీరం సమాధిలోకి వెళ్తుంది. ప్రాణము తప్పించబడి పరలోకంలో చేరి నీ యొక్క ఆత్మ పరలోకంలో ఉండగా పరలోకంతో కలుసుకొని నెమ్మదిగా ఉంటాడు. నువ్వు రక్షించబడితేనే, లేకపోతే ఇందాక చెప్పుకున్నాం కదా, నీ ప్రాణం కూడా అగ్నిగుండంలో ఉంటాడు. ప్రాణాత్మ దేహాన్ని అగ్నిగుండంలో వేసేవాడు పాపరిహారం పొందకపోతే, అతిక్రమానికి పరిహారం పొందకపోతే, ప్రాయశ్చిత్తం అందకపోతే. ప్రాయశ్చిత్తం అంటే పాపము కప్పివేయబడాలి.
యేసు రక్తంతో పాపం కప్పివేయబడుతుంది. అదే ప్రాయశ్చిత్తం అన్నమాట. అందుకే సొలొమోన్ గారు అన్నమాట, జన్మదినం కంటే మరణదినం గురించి ఆలోచించండి. ఆలోచించిన వ్యక్తులు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. హిజ్కియా జీవితంలో మరణము సంభవించినది అని చెప్పుకోవచ్చు. కావాలంటే మరణకరమైన రోగము కలుగ్గా యెషయా గ్రంథము 38:1 దేవుడు ప్రవక్తను పంపించాడు రాజు దగ్గరికి. ఆయన వెళ్ళి, నీవు మరణం అవుతున్నావు, రోగం వచ్చింది, మరణం కూడా కలిగింది అన్నమాట. మరణం అవుతున్నావు, ఆ ప్రాసెస్ లో ఉన్నావు, బ్రతుకవు, అయిపోయింది. కోవిడ్ తో చాలా మంది మరణమయ్యే ప్రాసెస్ లో ఉండి ఎంతో ప్రయత్నించినా బ్రతకకుండా వెళ్ళిపోయారు. నెలల తరబడి లక్షలు ఖర్చు పెట్టుకొని, కోట్లు ఖర్చు పెట్టుకున్న దేవుడు బ్రతకడానికి సెలవు లేదు. పాత నిబంధన గ్రంథంలో ఇంకో భక్తుడు ఉన్నాడు, యోబు గారు. ఆయన ఒక మాట అన్నాడు, అది కూడా చూద్దాం. ముందుగా, నరులు ఆయుష్ కాలము పరిమితి కలిగింది, మించజాలని వయ పరిమాణమును నీవు వారికి నియమించి ఉన్నావు. దేవుడు మన ఆయుష్ కాలం పరిమితం. మరి మనం ప్రార్థించామే, నెలల తరబడి ఆ సహోదరుడు హాస్పిటల్లో ఉంటే, వెంటిలేటర్ లో ఉన్నాడు, కిడ్నీస్ డయాలిసిస్ చేసుకుంటా ఉంటే ప్రపంచమంతా ప్రార్థించారు. కానీ దేవుడు ఏమన్నాడు? ఆయన ఆయుష్ కాలానికి పరిమితిని నేను నియమించాను, ఆ పరిమాణం నియమించబడి ఉంది, ఆయన దినాలు తీరిపోయినాయి అని చెప్పేస్తాడు. కానీ మనం ప్రార్థించామని, అడిగామని దినాలు ఎక్స్టెన్షన్ ఇస్తాడంటే ఇవ్వనని చెప్పినట్టుగా యోబు గారు చెప్తున్నాడు. ఇవ్వడాయన. మించజాలని వయసు పరిమాణం, అది మించదు. ఈ సంవత్సరంలో మన ప్రియులు చాలా మంది వెళ్ళిపోయారు. రేపో మాపు మనం కూడా పోతాంలే అనుకుందాం. కానీ హిజ్కియా గారి జీవితంలో మాత్రం మినహాయింపించాడండి. ఎందుకు ఆయనకు ఒక్కడికి మినహాయింపించాడు? 10 మందికి మినహాయింపించాడు ఆయన. అందుకే 38వ అధ్యాయంలోనే కొంచెం క్రిందికి వస్తే 9వ వచనంలో, హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత, రోగి అయ్యాడు, మరణం అవుతున్నావు, ఆ ప్రాసెస్ లో ఉన్నావు, దేవుడు చెప్పాడు, నీవు బ్రతుకు అని చెప్పాడు. అయితే మళ్ళీ బ్రతికించాడు. బ్రతికించిన తర్వాత ఆయన ప్రాసెస్ అంతా వివరిస్తా ఉన్నాడు. 10వ వచనం ఏం చెప్పాడు చూడండి. నా దేవుడు మధ్యాహ్న కాలం ముందు నేను పాతాళ ద్వారమునకు వచ్చి తిని. మరణం అంటే పాతాళ ద్వారం. పాతాళంలో ఏముంది? అగ్ని ఉంది, యాతన ఉంది. అందుకే మరణించే సమయంలో చాలా మంది ఇంచుమించుగా అందరు కూడా యాతన పెట్టుబడుతుంటారు. సకామని ప్రాణం పోయే వాళ్ళు ఉంటారు. కానీ యాతన పెట్టబడి పాతాళ ద్వారం దగ్గరికి వచ్చి యాతన పెట్టుబడి బాధపడేవారు కూడా ఉన్నారు. నా ఆయుష్ శేషము పోగొట్టుకొని ఉన్నారు, పోయింది, అయిపోయింది. 2వ వచనం, నా నివాసము పెరికి వేయబడుతున్నది. మరణించే సమయంలో అన్ని పెరికేస్తారు. ఎన్నో ట్యూబులు అక్కడిక్కడ ఎన్ని ట్యూబులు పెట్టినా కొన్నిసార్లు మనం చూస్తున్నాం, మరణించే పేషెంట్లే బెరికేస్తారు అన్నమాట. డాక్టర్లనే బెరికేస్తారు. సోదరులు, మీరు ప్రేమించి మీ ఒంటి నిండా సొమ్ములు పెట్టుకున్నారా? నిండా పెట్టుకున్నారు కొద్దిమంది, నిండా లేవండి కొంచెమే పెట్టుకున్నా అనే వాళ్ళు ఉన్నారు. వాటిని కూడా పెరికేస్తారు, గుర్తుంచుకోండి. మన సమయంలో అన్ని పెరికేస్తారు. నా నివాసము పెరికివేయబడుతుంది, నేను నా జీవము ముగించుచున్నాను. జీవము ముగించబడుతుంది. చాప్టర్ క్లోజ్. ఆయన నన్ను బద్ద నుండి కత్తిరించున్నాడు, నేను కత్తిరిస్తాడు. సజీవుల బద్దలో నుండి కత్తిరించేస్తాడు. దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. అంతే, ఒక దినమే, ఆ దినమే సమాప్తి అయిపోతావు. కానీ ఆ యాతన అనేది ఆ పాతాళ ద్వారంలో ఉండే సమయంలో పడే బాధ ఎంత గొప్పదో 13వ వచనంలో చెప్తున్నాడు చూడండి.
ఇది క్రొత్త మాట. నొప్పి చేత నా ఎముకలన్నీ విరవబడను. వెంటిలేటర్ లో పెడుతున్నామన్నారా, పెడతారు. వాళ్ళు కోమాలో ఉంటారు, వాళ్ళు మాట్లాడలేరు, కానీ వాళ్ళకి ఎంత నొప్పి కలుగుతున్నట్టంటే ఎముకలన్నీ విరవబడుతూ ఉంటే ఎంత నొప్పి అంత నొప్పి కలుగుతున్నట్టు. వాళ్ళు కోమాలో లేకపోతే అమ్మ అబ్బా అని అరుస్తూ ఉంటారు. అందుకే వాళ్ళకి సెడేషన్ ఇచ్చేస్తారు అనమాట. కొద్దిసార్లు కొంచెం మెలుకుంటుంది వాళ్ళకంటే. ఎందుకంటే రక్తమంతటిని వెంటిలేటర్ పీల్చుకొని దానిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ తీసి ఆక్సిజన్ నింపుతుంది. అందుకే ఈ మధ్య మన వాళ్ళు అంటున్నారే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిన ఆయనకి అంటా ఉన్నారే. ఆక్సిజన్ లోపల చేర్చడం అనమాట. ఎంత కష్టం వచ్చాడు. డయాలిసిస్ రక్తాన్ని లాగి అందులో ఉన్న చెడును తీసేసి, చెడు నీళ్లను తీసేసి రక్తాన్ని పవిత్రపరిచి మళ్ళా శరీరంలోకి పంపించడం. రక్తము బయటికి లాగడము, లోపలికి పంపించడం. బయటికి లాగడము పంపించడం అంటే ఎంత బాధ అంటే ఎముకలన్నీ విరవబడితే ఎంత బాధ, అంత బాధ అంట. ఒక దినములోగానే నీవు సమాప్తి. ఇది ఒక దినము. కొన్నిసార్లు మనకున్న మెడికల్ ఎయిడ్ ను మనం ఎక్కువ చేస్తే కొన్ని దినాలు, కొద్దిమంది నెలలు. వాళ్ళు ఎక్కడ నోరు తెరిచి మాట్లాడతారని నోటికి కూడా రంధ్రం వేసి ఉంటారు. నోటుకు రంధ్రం వేసి పైపులను దించి ఉంటారు అన్నమాట. ఓ ఆ బాధ ఎంత బాధ అంటే ఎముకలన్నీ విరవబడితే ఎంత బాధ, అంత బాధ. నేను చనిపోయిన తర్వాత అగ్నిగుండంలో వేయబడితే ఇంకా బాధ. అందుకే మరణ దినాన్ని గురించి ఆలోచించడం మేలు అని సొలొమోను గారు చెప్తా ఉన్నారండి. మీరు ఆలోచించారా? క్రీస్తు నమ్మని వాళ్ళు ఆలోచన చేయండి. అయితే హిజ్కియా క్రీస్తు నమ్మినవాడు. ప్రార్థిస్తే ఆయన ప్రార్థన విన్నాడు. అవును, మన దేవుడు మన ప్రార్థన వింటాడు. కానీ ఆయన నియమించినటువంటి దినములు ఆయన నియమాన్ని మార్చుకునేవాడు కాదు. నువ్వెంత ప్రార్థన చేసినా, మనం ప్రార్థించాక కొద్దిమంది కోసము నెలల తరబడి చేశాగా, అయినా వాళ్ళని దేవుడు పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకుంటాడు, నేను కూడా పిలుచుకుంటాడు. కానీ బ్రతికి ఉన్నప్పుడు మీరు నేనేం చేయాలో యెషయా అదే అధ్యాయంలో చెప్తున్నాడు. 38వ అధ్యాయం, పెద్ద అధ్యాయం. ఇప్పుడు 19వ వచనం చదువుతాను నేను. సజీవులే కదా నేను స్తుతించదను. ఈ దినమున నేను సజీవుడినై నేను స్తుతించుచున్నాను. బ్రతికిన తర్వాత యెషయా అర్థం చేసుకున్నాడు, నేను చనిపోయి ఉంటే స్తుతించడానికి అవకాశం లేదు కదా, సజీవుడిగా ఉన్నాను కాబట్టి స్తుతిస్తాను. అమ్మాయ, ఎందుకు దేవుడిని నీ లోకములో ఉంచాడు? ఆయన స్తుతించు నిమిత్తమై. ఏదో క్రొత్త సంవత్సరంలో ప్రవేశించే దినము స్తుతించడం మాత్రమే కాదు. ఆదివారం ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు స్తుతించడం వారానికి ఒకసారి మాత్రమే కాదు. 20వ వచనం ఏం చెప్తుందో చూడండి. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరానికి వెళ్తే మందిరంలో, లేదా ఇంట్లో ఉంటే ఇంట్లో మనం ఆయన స్తుతించాలి. తర్వాత 19వ వచనం, నీ సత్యమును తెలియజేతురు. లోకానికి దేవుని సత్యాన్ని తెలియజేయాలి. ఏమిటా సత్యం? యెహోవా రక్షించువాడు. యెహోవా నన్ను రక్షించాడు, నేను రక్షిస్తాడు అనే ఈ సత్యాన్ని లోకానికి తెలియజేయడం. అంటే రెండు పనులు. ఆయన్ని స్తుతించడము, ఆయన చేసే రక్షణ కార్యాన్ని లోకానికి తెలియపరచడం. లోకానికి తెలియపరచడం. హిజ్కియా రాజు గారు 37వ అధ్యాయంలో ఒక మాట ఉన్నాడు. ఈ దినములు శ్రమయు శిక్షణయు దూషణయు దినములు. పిల్లలు పుట్టవచ్చుడు కానీ కరెంటు శక్తి చాలదు. హిజ్కియా గారు చాలా గొప్ప భక్తిపరుడు అండి. ఎంత భక్తిపరుడు అంటే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 30వ అధ్యాయంలో 26వ వచనం చెప్పాడు. ఆయన జీవిత కాలంలో పస్కా పండుగ జరిగించాడు దేవాలయంలో. అంతటి ఘనమైన రీతిగా, గొప్ప రీతిగా సొలొమోను కాలం మొదలుకొని తర్వాత ఇలాగున జరిగి ఉండలేదు. తెలుగు మన వాళ్ళు నా భూతో నా భవిష్యత్తు అంటూ ఉంటారు. సొలొమోను కాలానికి ముందు మందిరం లేదు కదా. ఆ తర్వాత మందిరం ఉండింది. మందిరము పడగొట్టుబడి కాల్చబడేంత వరకు కూడా జరుగుతూ వచ్చింది. మరి ఎప్పుడు జరగలేదంట. అంత గొప్పగా దేవుని పండుగను ఆచరించిన వాడు హిజ్కియా. ఆయన ఏం చెప్తా ఉన్నాడు? నెంబర్ 1, మనం ఆయన స్తుతించు నిమిత్తమై. రెండవది,
ఆయన రక్షిస్తాడనే సత్యాన్ని లోకానికి తెలియజేయనివ్వండి. మరి రక్షించాడనే సత్యాన్ని తెలియపరిచినప్పుడు నువ్వు ఆత్మీయంగా వారిని కంటావు. మీరు నేను కనాలి కానీ పిల్లలు పుట్టవచ్చురు కానీ కనడం శక్తి చాలదు. అవును, మన జీవితంలో దేవుని ఆత్మచేత నింపబడితేనే శక్తి గల కార్యాలు చేస్తారు. అలాగే నింపబడిన బిడ్డలు భక్తులు ఎంతో మంది ఉన్నారు. దేవుని కొరకై అనేక వేలు లక్షలు కోట్ల మందిని సంపాదించిన వారు ఉన్నారు. కానీ నువ్వు నేను ఏమి సంపాదించావు? ఏమీ సంపాదించలేదు. ఒకసారి చూడండి. ఏమి సంపాదించలేదు. ఒకసారి చూడండి. యోబు గారు కూడా అదే మాట్లాడు చూడండి. 6వ వచనం 14వ అధ్యాయం 6వ వచనం. కూలి వారి వలె తమకు నియమించబడిన పనిని వారు ముగించాలి. దేవుడు మీకు నాకు కొంత పనిని నియమించాడే. నెంబర్ 1 స్తుతించే పని. నెంబర్ 2 సువార్తను వ్యాపింప చేసి ఆయన సత్యాన్ని వ్యాపింప చేసి రక్షణలోనికి మనుషులను నడిపించి పిల్లలను కనాలి. కొత్త నిబంధనలు ఈ మాట వివరంగా చెప్పబడింది. మత్తయి సువార్త 28, 19, 20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి అలా పనిచేయాలంటే మీరు ఇంట్లో ఉంటే కాదు, మీరు బయటికి పోవాలి. మీ వీధుల్లోనికి వెళ్ళాల, ఇంటింటికి వెళ్ళాల. ఎక్కడెక్కడికి వెళ్ళాలా? సమస్త జనుల దగ్గరికి వెళ్ళాల. సువార్త ప్రకటించాల, ఆయన సత్యాన్ని బోధించాల, వారిని రక్షణలోనికి నడిపించాలి, శిష్యులుగా చేయాల. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముకి బాప్తిస్మం ఇవ్వాలి. ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చారు? లెక్కల కోసం కాదండి. నమ్మి శిష్యులైన వారికి బాప్తిస్మం ఇస్తారు, అదే సరైన లెక్క. ఆ తర్వాత నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతానో వాటన్నిటిని గైకొనాలని మీరు బోధించాలి. గైకొనాలని బోధించాలి, నేర్పించాలి ఆ సంగతులు. ఈ రోజుల్లో మతోన్మాదులు ఎక్కువైపోయినారు. దానికి ఆటంకం చేస్తారు. కానీ మనతో కూడా ఉండే ప్రభు ఉన్నాడు, సాయం చేస్తాడు. కనుక ఆ పనులు వెనకబడవద్దండి. మరొకసారి నమ్మిన వారికి ప్రశ్న, ఎప్పుడెప్పుడు మీరు ఆయన స్తుతిస్తున్నారు? నిత్యము స్తుతిస్తున్నారా? మరి యెషయా గ్రంథంలో హిజ్కియా రాజు గారు ఏమన్నారు? మన జీవిత దినములన్నీ తంతి వాయిద్యాలు, ఆ వాయిద్యాలతో కూడా స్తుతించాలంట. కొద్దిమంది వాయిద్యాలకు లాక్ చేసి ఇంట్లో పెట్టేసింటారు. మీకు దేవుడు ఏ వాయిద్యాలు ఇచ్చాడంటే బయట తీయండి. లోలు పెట్టుంటే పనికి రాకుండా అయిపోయింటాయి, రిపేర్ చేయించండి, వాటిని వాడండి. వాయిద్యాలు, తంతు వాయిద్యాలు, తంతుంటే కూడా మంచిదే. 10 తంతుల సితారా అని మనం చదువుకుంటాం. 10 స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్. గొప్ప దేవుడు కాబట్టి స్ట్రింగ్స్ కూడా ఎక్కువ ఉండాలంట. ఆయన స్తుతించాలి. నెంబర్ 2, ఆయన సత్యమును తెలియచేయాలి. అదే యోబు గారు అన్నాడు కదా, అదే నీకు నియమించబడిన పని. ఆ పని ముగించు వరకు వారు విశ్రమము నందనట్లు వారి వైపు చూడక ఉండము. వారికి విశ్రాంతి ఇవ్వద్దు ప్రభువా. విశ్రాంతి లేకుండా పనిచేయాలి. అవును, స్వార్థ ప్రకటించే విషయంలో ఎక్కువ విశ్రాంతి అవసరం లేదు, తీసుకోకూడదు కూడా. రెస్ట్ లేకుండా పనిచేయాలి, రెస్ట్లెస్ గా తిరగాల. ప్రభుత్వం వారిని కూలి ఇచ్చారు పని చేయమని. ఏ ఊరికి పోయినామంటే ఆ ఊరికి పోయిస్తున్నారు. ఢిల్లీ పోయినంటూ పోయిస్తున్నారు. పాశ్చాత్య దేశాలకు పోయినామంటే కూడా ఆ బిజినెస్. మా పని ఏంటి? బిజినెస్, కంపెనీ బిజినెస్. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ వెళ్ళాలి. అంటే దేవుడు నీ కూలి నియమించాడండి. ఈ లోకంలో కూలి ఇస్తాడు, పరలోకంలో కూలి ఇస్తాడు. కానీ నియమించబడిన పని ఉందని గుర్తుంచుకో. ఆ పని చేసి తీరాల. ఎక్కడ పొమ్మన్నాడు? సమస్త జనుల దగ్గరికి పొమ్మన్నాడు. ప్రాణంతో బ్రతుకున్నప్పుడే. యోబు 17వ అధ్యాయంలో నా ప్రాణం సమసిపోయాను. ఒకరోజు ప్రాణం సమసిపోయే దినం. మంచం ఎక్కుతావు, శరీరం బలహీనం అయిపోతుంది. నేను ఇందాక చెప్పాను కదా, బాధ, శ్రమ, ఇరుకు, ఇబ్బంది. ప్రాణం సమసిపోయడం అంటే
ఎముకలు విరిగినంతటి శ్రమ అనుకున్నామే, అలాగే పడకలో ఉండే దినాలు వస్తాయి. రాకముందే గుర్తుంచుకోవాలి, చేయవలసిన పనంతా, నీకు నియమించబడిన పనంతా చేయాలి. మన దేశంలో, మన గ్రామంలో, మన మండలంలో, మన జిల్లాలో, నువ్వున్న పట్టణంలో, నువ్వున్న ప్రాంతంలో, అది పల్లెన, ఆ వీధుల్లో, ప్రతి వీధిలో క్రీస్తును ప్రకటిస్తున్నావా? ఆయన సత్యాన్ని ప్రకటిస్తున్నావా? ప్రకటించాల, చేయాలండి. మరి పౌలు గారు ఏమన్నారు చూడండి, దినములు చెడ్డవి, ఇంకా మంచి దినాలు వస్తాయని అనుకోవద్దు, వచ్చేవి చెడ్డ దినాలే. అదే ఇందాక సొలొమోన్ గారు కూడా అన్నారు కదా, ఇప్పటికంటే ముందున్న దినములు మంచివని ఎందుకు అనుకోవాలి అని ప్రశ్నించొద్దు. అవును, ముందున్న దినాలే మంచివి, ఇప్పుడున్నవి చెడ్డవి, రాబోయేవి మరీ చెడ్డవి. సమయమును పోనివ్వకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె ఉండవద్దు. అందుకే మోషే ప్రార్థించాడు, జ్ఞాన హృదయము కలుగు చేయము. పౌలు గారు, ప్రభు యొక్క చిత్తం ఏంటో తెలుసుకోండి, అడగండి ఆయన. అదే జ్ఞాన హృదయం కలుగు చేయడం అంటే అదే ప్రార్థన. ఇది, ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటి? నిద్రించుచున్న నీవు ఎంతో నిద్రపోయావా? ఏదో గుడి పోతున్నా వస్తున్నా అన్నావు, కానీ ఏ పనిని దేవుడు నీకు అప్పగించాడో గ్రహించలేదు కదా. ఇంకా మేల్కో, దేవుణ్ణి అడుగు. సొలొమోన్ గారు కూడా ఏమన్నాడు తెలుసా? ప్రసంగి 11:1 ఇందాక ఆ మాట నేను చదవలేదు. నీ ఆహారము నీళ్ళ మీద వేయము. ఆహారం అంటే దేవుని వాక్యమే, నీళ్ళంటే లోకము. లోకంలో దేవుని వాక్యాన్ని చల్లండి. చాలా దినములైన తర్వాత అది కనబడుతుంది, ఫలితము కనిపిస్తుంది. కొత్త మొదలు మార్క్స్ వార్త 16:16 మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి, నమ్మిన వాళ్ళకు బాప్సం ఇవ్వండి. ఈరోజు ఆదివారం, బాప్సం పొందిన వారిని ఆరాధనకు నడిపించండి. మీ సంఘాల్లో ఈరోజు ఎంతమంది ఆరాధనలో పాల్గొన్నారు? 2020లో ఎంతమందికి బాప్సం ఇచ్చారు? రక్షించబడితే రక్షణ ఇవ్వద్దండి, అది బాప్సమే కాదు. ఎంతమందికి సత్యాన్ని ప్రకటించినారు? ఎంతమందిని సత్యం విషయమైన అనుభవాలకు నడిపించారు? ఈ పరీక్ష వద్దా? నేను ముందు చెప్పాను కదా, బట్టల షాప్ యజమాని అందరు సేవకులను పిలిచి పరీక్షించాడు, వాళ్ళకి అవగాహన కలిగించాడు, ఎట్లా సేల్స్ ఇంప్రూవ్ చేయాలని. ఈ పరిచర్య, ఈ పని, ఆత్మల సంపాదన పని కూడా ఎట్లా ఇంప్రూవ్ చేయాలని మన యజమాని మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మీరు మాట్లాడండి, మాట్లాడండి. నీ ఆయుష్కాలం కూడా పరిమితమైందే, వచ్చేది నాలేవి మంచివి కాదు, మేలుకో ఎప్పుడైనా కానీ. ఇదే సంవత్సరాంతంలో మనం చేసుకోవాల్సిన ఆత్మ పరీక్ష. మరి మరికొద్ది నిమిషాలు దేవుని సేవకులు మనతో మాట్లాడే సంగతులు చెప్తారు కదా, ఆ సమయంలో పరీక్ష చేసుకోండి. దేవుడు మీకేం బోధిస్తారో మీరు గుర్తుంచుకొని, ఆయన బోధించే విషయాలు, ఆయన చెప్పిన విషయాలు గుర్తుంచుకొని సిద్ధపడండి. దేవుడి తలంపులు మన నిమిత్తమై ఆశీర్వదించి అనుగ్రహించిన గాక. ఓవర్ టు బ్రదర్ సుధాకర్. థ్యాంక్ యూ అంకుల్. వందనాలు సుధాకర్. ఈ రాత్రి మనం విన్న సంగతులను, మన ఆధ్యాత్మిక జీవితాలను పరీక్ష చేసుకోవడానికి కొద్దిసేపు ప్రార్థనలో గడుపుదాం. తల వంచండి. కాలం బహు సంకుచితంగా ఉంది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. మన పైన నిలిపిన బాధ్యత చాలా గొప్పది. లోకానికి ఆయన రాక మునుపు సంఘం కొరకు ఆయన రాబోతున్నాడు. మనమందరం క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలవబోతున్నాం. మన జీవితాన్ని గురించిన లెక్క ఆయనకి చెప్పాలి. ఈ సంవత్సరం అంతట్లో ప్రభు కొరకు మనం ఏం చేశాం, ప్రభు సన్నిధిలో మనం ఎలా నడుచుకున్నాం,
అన్న స్వపరీక్ష మనకు అవసరం. అందుకే మోషే జ్ఞాన హృదయం అని దానికి పేరు పెట్టి దినాలు లెక్కించడం నేర్పించు ప్రభువా అన్నాడు. నిజమే కదా? మన ప్రక్క వాళ్ళు, మన తోటి వాళ్ళు, మన బంధువులు, మన స్నేహితులు అనేక మంది దాటిపోయారు కదా. మన ఇంటి ప్రక్క వాళ్ళు, మనతో తిరిగిన వాళ్ళు ఈ లోకంలో ఈ సమయంలో ప్రస్తుతం లేరు కదా. దేవుడు మరి మనల్ని కాచి కాపాడుతుంది. ఎందుకంటారు? ఆయుష్నిచ్చిన దేవుడు తప్పకుండా లెక్క అడుగుతాడు. ప్రభు కోసం మనం ఏం చేశాం, ఎలా జీవించాం, ఆయనను స్తుతించడం, ఆయన సత్యాన్ని ప్రకటించడం, ఈ బాధ్యతలు మనపై మోపబడి ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఎవరికైనా సువార్త చెప్పామా? ప్రభువులోకి నడిపించామా? మనమైతే సంతృప్తి పడుతున్నాం, కానీ ప్రభువు సంతోషపడేలాగా ఈ సంవత్సరంలో మనం ఏమన్నా జీవించామా అనేది ఈ సమయంలో మనం ఆలోచన చేసుకుందాం. మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. సోదరులారా, సోదరిలారా, ఇది అలక్ష్యంగా అజాగ్రత్తగా ఉండే సమయం కాదు. ప్రభు సన్నిధిలో మనల్ని మనమే పరీక్ష చేసుకుందాం. చివరిగా దేవుని దాసులు రామరెడ్డి గారు మనందరి పక్షంగా ప్రార్థన చేయబోతున్నారు. కానీ వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ రాత్రి కాలములో, ఈ పునరుద్ధాన దినములో మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, కొనియాడుతూ పూజిస్తున్నాం. మా పట్ల ఈ 2020 సంవత్సరం నాయన మేము జీవించిన దినములు ప్రభువా, ఈ సంవత్సరంలో ఆఖరిలో ఉంటుండగా దేవా, ఇన్ని నెలలు, ఇన్ని దినాలు మమ్మల్ని కాపాడి ఎన్నో పరిస్థితుల గుండా మమ్మల్ని తీసుకొచ్చావు. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే కేవలం నీ కృపే అని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అందుకొరకు నాయన ఈ సందర్భముగా మీ దాసులను ప్రభా వరప్రసాదాలను మీరు వాడుకున్నారు, మీకు స్తోత్రాలు. మా ఆత్మీయ పరీక్ష ఈ సంవత్సరం అంతములో మమ్మల్ని మేము పరిశీలించుకోవాలని కొంతమంది భక్తుల జీవితాలను, వాళ్ళ దినాలను, వాళ్ళ ఆయుష్కాలములను తండ్రి మీరు జ్ఞాపకం చేసిన లేఖనాలంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. కనుక ప్రతి ఒక్కరూ, ఈ జూములో చేరిన ప్రతి వారు కూడా ఈ సంవత్సరం అంతములో ఆత్మ పరీక్ష చేసుకోవాలని ఇచ్చిన ప్రతి మాటను బట్టి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రతి వారు కూడా ఆ విధంగా ఆయన మోషేని జ్ఞాపకం చేసుకుంటున్నాం, దావీదుని జ్ఞాపకం చేసుకుంటున్నాం, హిజ్కియాని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా, వారి జీవితాల్లో జరిగినటువంటి నాయన దినాలు, సంవత్సరాలు యోబు జీవితంలో కూడా జ్ఞాపకం చేశాం తండ్రి. ఈనాడు వారి జీవితాలు అయిపోయినాయి. వారు మాకు మాదిరిగా నీ గ్రంథములో వారిని లిఖించావు. కనుక నాయన మా జీవితాలు ఉన్నాయి. మా జీవితాల్లో ఉండవలసిన ప్రభా లక్షణాలను నాయన మీ దాసుల ద్వారా తెలియపరిచావు తండ్రి. మీకు వందనాలు. అటు జీవితాన్ని మేమందరము కలిగి ప్రభువా నీ కొరకు మేము ఏం చేశాము ఈ సంవత్సరంలో, ఎంతమందికి సువార్త చెప్పాం, ఎంతమందిని నీ సన్నిధికి నడిపించాం, ఎంతమందికి బాప్తిసం ఇచ్చాం అనే ప్రశ్నలు నాయనా మా మీద మీరు రాళ్ళు చల్లినట్లుగా తండ్రి చల్లారు. మాకు చరణము లేకపోతే, మా జీవితం అలాగా ఖండించకపోతే మా దినాలు అవి నాయన
ఎంతో దౌర్భాగ్య స్థితి ఉంటుందని దేవా జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నూతన సంవత్సరంలోకి వెళ్ళబోయే దినాలు దగ్గరలో ఉందని నాయనా జ్ఞాపకం చేస్తున్నాం. కనుక మమ్మల్ని మేము పరిశీలించుకొని ఒకానొక దినం మన లెక్క అప్పగించే దినము రాబోతుంది. ఆ దినములో మేము తల వంచుకోవాలను, తల మీ సైడ్ చూసి ఆనందించుకోవాలను ఆ దినము తేలుతుంది నాయన. ఇవి అందుకొరకే మాతో క్షుణ్ణంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ దాసులను బలపరిచి వాడుకున్న విధానాన్ని బట్టి దేవా మీకు స్తోత్రాలు. మేమందరం కూడా నీ చిత్తాన్ని జరిగించుటకు మీ కృప అనుగ్రహించమని నాయన ఆ తీర్పు కాలములో మేము నిలబడినప్పుడు దేవా బలా నమ్మకమైన దాసుడు అనిపించుకోవడానికి మీ కృప మా అందరి పట్ల దయచేసి నీ వాక్యాన్ని అందించిన మీ సేవకులను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. సుధాకర్ రాజరాజేశ్వరిపేట వాళ్ళు ఒకసారి వందనాలు చెప్పండి వరప్రసాద్ అంకుల్ కి. కెమెరా పెడతాను. ఎట్లా తమ్ముడు? మీ అందరికి నా వందనాలమ్మా. ఓకే. రామిరెడ్డి అన్న, విజయమ్మ గారు అందరికి వందనాలు. కనపడుతున్నారా అందరూ? కనిపిస్తున్నారు. వందనాలు అయ్యా, అందరికి వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.